ప్రస్తుత రోజుల్లో రోడ్డు భద్రతకి అత్యధిక ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ ఒక మనిషి చనిపోతున్నాడు. లాస్ట్ 3 monthsలోనే ఒక ఏపీలోనే 667 మంది హెల్మెట్స్ ధరించకపోవడం వల్ల చనిపోయారు. అదేవిధంగా ఇప్పుడున్న యూత్ కూడా వెహికల్స్ చాలా స్పీడ్గా నడుపుతూ ఎటువంటి సేఫ్టీ పాటించకుండా యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ఎంతో రిస్క్ తీసుకొని ఈ అవేర్నెస్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే ముఖ్యంగా కావాల్సింది స్టూడెంట్స్లో ఈ అవేర్నెస్ రావాలి. యూత్ ఎక్కువ పర్సెంట్ 16 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండే గ్యాప్ పిల్లలే ఎక్కువ మంది చనిపోతున్నారు. కొంతమంది కోమాలో కూడా ఉంటున్నారు. ఇప్పుడు వారి పేరెంట్స్కి ఆర్థికపరమైన ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్కి మానసిక సంక్షోభం పెడుతున్నారు, మానసిక క్షోభ అనుభవిస్తున్నారు పేరెంట్స్. ఎంత ఆస్తులు అమ్ముకొని ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా ఒరిజినాలిటీ అయితే రాదు. సో మనం ముందుగా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.